తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ప్రధానంగా కనిపించిన జనసేన ఇప్పుడు తెలంగాణలోనూ తన ఉనికిని బలంగా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేస్తూ జనసేన తెలంగాణలో కొత్త రాజకీయ వేదికను నిర్మించాలనుకుంటోంది. పవన్ కళ్యాణ్కున్న అభిమాన బలాన్ని రాజకీయంగా బలంగా మార్చేందుకు ఇప్పుడు పక్కా ప్రణాళిక మొదలైంది. తెలంగాణలో జనసేనను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ తెలంగాణలో అధికార ప్రతినిధుల జాబితాను ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. సాధారణంగా ఒక పార్టీ అధికార ప్రతినిధుల్ని నియమించడం అనేది సంస్థాగత ప్రక్రియలో ఒక భాగం. కానీ తెలంగాణలో జనసేన పరిస్థితిని చూస్తే ఈ నిర్ణయానికి మరింత రాజకీయ ప్రాధాన్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో జనసేన కార్యకలాపాలు ఉన్నప్పటికీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన రాజకీయ సంస్థాగత నిర్మాణం ఏర్పడలేదు. ఇప్పుడు ప్రజా సమస్యలను బలంగా వినిపించే అధికార ప్రతినిధుల్ని రంగంలోకి దించడం ద్వారా పార్టీ తన స్వరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇక్కడే పవన్ కళ్యాణ్ వ్యూహం గురించి చర్చ మొదలవుతోంది. ఒక పార్టీని మరో రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే ముందుగా ప్రజలకు ఆ పార్టీ ఏం మాట్లాడుతుందో స్పష్టంగా తెలియాలి. ఆ తర్వాత పార్టీ తరపున నిరంతరం మాట్లాడే నాయకత్వం ఉండాలి. మీడియా, టెలివిజన్ డిబేట్లు, డిజిటల్ వేదికలు, ప్రజా సమస్యలపై స్పందనలు ఇవన్నీ కలిపి పార్టీకి ఒక ప్రత్యేకమైన రాజకీయ స్వరం ఏర్పడుతుంది. తెలంగాణలో అధికార ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జనసేన ఇదే దిశగా అడుగులు వేస్తూ ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అధికార ప్రతినిధులు ప్రజల సమస్యల్ని అధ్యయనం చేసి వాటిపై వాస్తవాలు, గణాంకాలతో మాట్లాడాలని పార్టీ స్పష్టం చేయడం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది. రైతుల సమస్యలు, యువతకు ఉపాధి, విద్యార్థుల సమస్యలు, మహిళల భద్రత, ఉద్యోగుల సమస్యలు, కార్మికుల ఇబ్బందులు, వ్యాపార వర్గాల సమస్యలు, తెలంగాణలో ఏ అంశంపై పార్టీ మాట్లాడుతుందో ముందుగానే ఒక రాజకీయ పరిధిని నిర్మించుకోవాలన్న ప్రయత్నం ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో కేవలం జనసేన జెండాను ఎగురవేయాలని మాత్రమే చూస్తూ ఉన్నట్టు కాదు, ఆ జెండా కింద పనిచేసే రాజకీయ యంత్రాంగాన్ని నిర్మించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే పార్టీకి ప్రజల్లో దీర్ఘకాలిక గుర్తింపు రావడం కష్టం. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు ఉండాలి. స్థానికంగా ప్రజలతో సంబంధాలు పెంచుకునే కార్యకర్తలు ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే వ్యవస్థ ఉండాలి. అదే రాజకీయ పార్టీకి పునాది అవుతుంది. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనకు మొదటి దశ సంస్థాగత నిర్మాణమే. అధికార ప్రతినిధులు, రాష్ట్ర నాయకత్వం, జిల్లా స్థాయి కమిటీలు, మండల స్థాయి నిర్మాణం, బూత్ స్థాయి కార్యకర్తలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిర్మించాలి. సోషల్ మీడియాలో కనిపించే పార్టీని క్షేత్రస్థాయిలో కనిపించే పార్టీగా మార్చాలి. ఇక్కడ జనసేనకు యువత కీలకంగా మారొచ్చు. తెలంగాణలో ఉద్యోగాలు, నిరుద్యోగం, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, ఐటీ రంగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై యువతలో నిరంతర చర్చ ఉంది. ఈ అంశాలపై జనసేన ఒక స్పష్టమైన రాజకీయ ఎజెండాను తీసుకొస్తే పవన్ కళ్యాణ్ అభిమాన వర్గాన్ని రాజకీయ ఓటు బ్యాంకుగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ అధికార ప్రతినిధుల ప్రకటనను ఒక చిన్న సంస్థాగత నిర్ణయంగా కాకుండా పెద్ద రాజకీయ ప్రయాణానికి ప్రారంభ సంకేతంగా చూడొచ్చు. తెలంగాణలో పార్టీకి స్వరం ఇవ్వడం మొదటి అడుగు అయితే, క్షేత్రస్థాయిలో బలం నిర్మించడం రెండవ అడుగు, స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించడం మూడవ అడుగు, ఆ తర్వాత అసెంబ్లీలో జనసేన తన స్థానం కోసం ప్రయత్నించడం తదుపరి దశ. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని ఒక రాజకీయ శక్తిగా నిలబెట్టారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహాలో పార్టీని నిర్మించాలన్న దృష్టి పెట్టారు. తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ రిలీజ్ చేసిన అధికార ప్రతినిధుల జాబితాను ఒకసారి మనం పరిశీలిద్దాము. ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వచ్చేసరికి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. డాక్టర్ గడల శ్రీనివాసరావుకు అవకాశం దక్కింది అధికార ప్రతినిధిగా. అలాగే చిరాగ్ ప్రజిత్ గౌడ్కి అవకాశం దక్కింది. మిరియాల రామకృష్ణ, ఈయన గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. సో మిరియాల రామకృష్ణకి అధికార ప్రతినిధిగా అవకాశం దక్కింది. అలాగే ప్రేమ్ గాంధీకి అధికార ప్రతినిధిగా అవకాశం దక్కింది. హైందవి రెడ్డికి అధికార ప్రతినిధిగా అవకాశం దక్కింది. నందగిరి సతీష్కి జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి సంబంధించి అధికార ప్రతినిధిగా అవకాశం దక్కింది. డాక్టర్ మాధవ రెడ్డికి కూడా అవకాశం దక్కింది. నల్లా సురేష్ రెడ్డికి అవకాశం దక్కింది. బైరపోగు సాంబాకి అధికార ప్రతినిధిగా అవకాశం దక్కింది. మూలా హరీష్ గౌడ్కి, ఆంజనేయులు గౌడ్కి, మా ఊరి దయానంద్ వీళ్ళందరికీ కూడా
ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి సంబంధించి జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా అవకాశం దక్కింది. వీళ్ళందరూ కూడా వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలకు వెళతారు, టీవీ ఛానళ్లకు వెళ్ళి వాళ్ళ స్వరాన్ని వినిపిస్తారు, జనసేన గళాన్ని వినిపిస్తారు. ఇక డిజిటల్ మీడియా విషయానికి వస్తే ఒక 7గురికి అధికార ప్రతినిధులుగా, డిజిటల్ మీడియా అధికార ప్రతినిధులుగా అవకాశం దక్కింది. వారి పేర్లు కూడా ఒకసారి చదువుతాను. అడ్వకేట్ రవి వర్మ, షేక్ హసీనా, సాయి కీర్తి, వంగారి సాయి కుమార్, సంతోష్ నాయక్ అండ్ తాళ్ళూరి వెంకట కౌశిక్, శివారెడ్డి. వీళ్ళందరూ కూడా డిజిటల్ ఛానల్స్కి వెళతారు. వాళ్ళు తమ స్వరాన్ని, జనసేన గళాన్ని వినిపిస్తారు. తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడానికి వచ్చే స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇక 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద జనసేన పార్టీ ఫోకస్ చేసింది. వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే వీళ్ళందరినీ నమ్మారు. డిజిటల్ ఛానల్స్కి వెళ్ళండి, శాటిలైట్ ఛానల్స్కి వెళ్ళండి, మీ గళాన్ని వినిపించండి, జనసేన స్వరాన్ని వినిపించండి, తెలంగాణలో జనసేన పార్టీని బలపరచండి అని చెప్పి పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ఒక స్పష్టమైన ఒక మంచి బాధ్యతను అప్పగించారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV.